సిండికేట్ కింగ్ అయిన తర్వాత పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ దూకుడు మరింత పెరిగిపోతుంది. సీఎం పీఎంలను కూడా లెక్క చేయడు. తాను అనుకుంటే శాసనం అంతే, ఏదైనా జరిగిపోవాలని అనుకుంటాడు. మరోవైపు బిజినెస్ పరంగానూ ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంటాడు పుష్ప. పోలీసులు మాత్రమే కాదు, పొలిటీషియన్స్ను కూడా తన వేళ్ల మీద ఆడిస్తుంటాడు. ఆ రేంజ్కు చేరుకున్న తర్వాత పుష్పను ఎలాగైనా పడగొట్టాలని, తనపై పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తుంటాడు షెకావత్ అలియాస్ ఫహాద్ ఫాసిల్. ఇదే సమయంలో పుష్ప భార్య శ్రీవల్లి అలియాస్ రష్మిక మందన ఓసారి ముఖ్యమంత్రితో ఫోటో దిగిరా అంటూ భర్తను కోరుతుంది. కానీ సీఎం మాత్రం స్మగ్లర్స్తో ఫోటో ఏందని పక్కన పెట్టేస్తాడు. అక్కడి నుంచి తన గేమ్ మొదలు పెడతాడు పుష్పరాజ్. రాష్ట్ర రాజకీయాలను కూడా గజగజ వణికిస్తాడు. దానికోసం కొన్ని వేల టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి పూనుకుంటాడు. అప్పుడే పుష్పపై పగ తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్న దాక్షాయణి అలియాస్ అనసూయ, మంగళం శ్రీను అలియాస్ సునీల్, షెకావత్ ఒకటవుతారు. అప్పుడేం జరిగింది? పుష్పను అడ్డుకున్నారా లేదా? అసలు పుష్ప ఎందుకు అంత పవర్ మోజ్లో పడిపోయాడనేదే మిగిలిన కథ.